ఇక్కడ నుంచి లీడ్ చేయమని మేడంతో పాటు ఉండాలి కదా. सीनियर मोस्ट पोलिटिकल पूर्व एमएलए बनाया सर there is no list officially तुम भी थोड़ा पीछे हो जाओ। अच्छा पीछे होकर जूम ले ले। వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ రాజకీయాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం అనుకొని మేము పనిచేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేక, బ్రిడ్జెస్ లేక, మరి ప్రజలు అవతల వైపు నుంచి యువతలకి, యువతల వైపు నుంచి అవతలకి దాటలేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అట్లాంటివి కూడా మొన్న కొన్ని ఎన్నికల ప్రచార సందర్భంగా చూసినాం. ఆ చూసి కొన్ని మాట ఇచ్చినాం. ఆ మాటలో భాగంగా ఎక్కడెక్కడైతున్నాయో అవన్నీ కూడా తప్పకుండా నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తాను. నాతో పాటు ఇక్కడ వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడైనా కూడా గుండెల్లో పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి మరి మంచి పనుల కోసం అందరి యొక్క సహకారం తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మిత్రులకు సంబంధిస్తే మరి ఏ పోరాటాన్నైనా, ఏ ఉద్యమాన్నైనా, ఏ ప్రజల భావాన్నైనా బయటికి తీసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఇంకొక రాష్ట్రాలకు కూడా విస్తరింప చేయడంలో మీడియా మిత్రులది, మీడియా సోదరులది, పత్రికా మీడియాలదే ప్రధాన పాత్ర. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉర్రూతలు ఊగించడంలో ఒక ఊర్లో ఈ ఉద్యమం నడుస్తుంది, ప్రజలు ఈ రకంగా పోరాడుతున్నారంటే ఆ అంశాన్ని ఇంకొక ఊరికి కూడా మరి విస్తరింపజేసి, స్ప్రెడ్ చేసి, వాళ్ళలో కూడా భావోద్వేగం గుర్తించి వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యే విధంగా మీరు అందరూ భావ వ్యాప్తిలో మరి ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రెస్ క్లబ్ తో పాటు ఇందాక అక్కగారు చెప్పినట్టుగానే మరి మిగతా సోదరులు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరి వారికి సూచన చేయడం జరుగుతుంది. ప్లేసెస్ ఉన్న కాడ అసలు రానటువంటి వాళ్ళు మరి మీ క్రైటీరియా ఏదో ఉంటుంది మీ జర్నలిస్టులకు సంబంధించి మరి ఎట్లా ఇవ్వాలనేది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్థలాల కోసం కూడా తప్పకుండా కృషి చేస్తాం. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాబోయే కాలంలో కొన్ని ఇండ్ల కేటాయింపులు కూడా చేసే విధంగా చొరవ తీసుకుంటాము. మేమందరం స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళం, మనం అందరం కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా అంటే ఒక సమస్య ఉందంటే ఒకరి మీద నెపం కాకుండా సమస్యను సమస్యగా ఎక్స్పోజ్ చేయండి, సమస్యను సమస్యగా మనం పరిష్కరించాలి. ఇప్పుడు అక్కనో నాన్నో లేకుండా ఇంకోలో మిమ్మల్ని అని కాకుండా ఈ బాధపడుతున్నారు, వీటికి పరిష్కారం చూపించండి అని అంటే ఇక్కడ అందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానంలో ఉన్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆసిఫాబాద్ను కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే ఆసిఫాబాద్ జిల్లా వెనుకబాటుతో పాటు గొప్ప గొప్ప క్షేత్రాలు, గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కొమ్రం భీం ఇక్కడే జోడేగాడు, అదేవిధంగా మార్లవాయి ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఉండేటువంటి మారుమూల ఆదివాసుల కోసం స్టడీ చేసి ఆయన స్టడీసే ఈరోజు ఉప ప్రణాళికలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ ప్రణాళికలు వచ్చినాయి, ఐటీడీఎస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా హెమండార్ గారు స్టడీ చేసినటువంటి ఫలితాలు. దాన్ని మళ్ళొక అధికారి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ఒక గొప్ప అధికారిగా పనిచేశారు. అధికారులు అంటే ఒక నామమాత్రము
ఆర్డర్స్ ఇస్తే పాస్ చేయడం కాదు, క్రియేటివిటీ ఉండాలి, ఆలోచన రావాలి. అరే ఈ సమస్య ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించాలన్నటువంటి ఒక అంకిత భావం కూడా ప్రజాప్రతినిధులకు ఎట్లయితే సరే మాకేమో ఎలక్షన్లది అని ఆలోచిస్తాం, కానీ అధికారులకు అట్లా ఉండకూడదు. ఆ సమస్య తీవ్రతను బట్టి ఖచ్చితంగా వెంటనే డెసిషన్ తీసుకునేటట్టుగా కూడా ఏ స్థాయి అధికారైనా అట్లా ఉండాలి. ఆ రకమైనటువంటి మార్పు వచ్చే విధంగా, ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగే విధంగా, ఆ రకంగా ఇవాళ CSR ఫండ్స్ ఉంటాయి వివిధ రాష్ట్రాలలో లేదా వివిధ ప్రాంతాలలో, వివిధ రకాల కంపెనీలు నడుస్తుంటాయి. మన దగ్గర అయితే మరి సింగరేణి కూడా ఉంది, సింగరేణి నిధులు కూడా చాలా బయటికి పోయినాయి. అట్లాంటివి కాకుండా గతంలో ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతో చేయాల్సినటువంటి ఉన్నది వాస్తవానికి. కాబట్టి ఎక్కడైతే నీడ లేదో అక్కడ చెట్టు పెట్టడం ఇంపార్టెంట్, అది మా లక్ష్యం. 100 చెట్లు ఉన్న కాడ ఇంకొక చెట్టు పెట్టుకున్నా అంటే అసలే నీడ లేని వాళ్ళు, బిర్యానీ ఉన్నది ఇంకా బాగా బిర్యానీ ఎక్కడ దొరుకుతాను కాదు, అసలే గంజి కూడా దొరికినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటి మీద మేము మానవత్వంతో, కానీ కొంతమంది కులాలు అంటారు, కొంతమంది మతాలు అంటారు. మేము పేదరికం ఎక్కడుందో, సమస్యలు ఎక్కడుంటాయో వాళ్ళ పక్షాన ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే బదనం చేయడమే పనిగా పెట్టుకుంటా ఉండరు. అక్కడ సమస్య ఎట్లుందో వాళ్ళని మనం ముందుగా చూస్తాం. కరోనా టైంలో కూడా మేము ఫస్ట్ తిండి లేని వాళ్ళు ఎవరు వాళ్ళకు మనం అందజేసాం, తర్వాత ఇంకెవరు అట్లా. కాబట్టి ఇక్కడ కూడా అసలే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులను, గ్రామాలను మనం గుర్తుంచుకొని అట్లా మీడియా సోదరులు కూడా మాకు సహకరించాలి. ఏదైనా రిపోర్ట్స్ ఉన్నా, ఏదైనా పబ్లిక్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా, లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేదా మా నాయకులకు కానీ ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఎవరున్నా వాళ్ళకు కానీ నాకు కానీ చెప్పండి, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోదామని తెలియజేస్తూ, తప్పకుండా 25 లక్షలతో మొదలైంది, అది